హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వీరా మీడియా. సో ఈరోజు ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతున్న కేరళ కేసు గురించి మాట్లాడదామని వచ్చాం. అసలు తనకి డెత్ సెంటెన్స్ పడింది కదా, అది అన్ఫేరా ఫేరా అసలు ఏంటి అని చెప్పి కనుక్కుందాం. అసలు కేరళ కేసు ఏమైంది? కేరళలో ఉండే ఒక అమ్మాయి గ్రీష్మ పేరు, ఆమె బాయ్ ఫ్రెండ్ని మర్డర్ చేసేసింది. అంటే ఈ మర్డర్ ఏంటంటే స్లో పాయిజన్ మర్డర్. ఓకే. సో ఆ మర్డర్ ఇది చాలా రేర్ కండిషన్ అని కోర్టు దీనికి డెత్ సెంటెన్స్ అని డిక్లేర్ చేసినారు. ఇప్పుడు చాలా మంది దీనికి హడావిడి చేస్తున్నారు, ఎందుకంటే దీనికి ఈ కేసుకి డెత్ సెంటెన్స్ ఇచ్చినారు ఒక పాయిజనింగ్ మర్డర్. కానీ అదే ఆర్జీ కార్ది ఏదైతే కేసు ఉందో సంజయ్ రాయ్తోని లింక్ అయ్యి ఆ కేసుకి ఎందుకు వాళ్ళు లైఫ్ సెంటెన్స్ ఇచ్చినారు, డెత్ సెంటెన్స్ ఎందుకు ఇవ్వలేదు అని ఒక క్వశ్చన్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. ఓకే. అదే చాలా మందికి క్యూరియాసిటీ ఉంది, ఎందుకు కోర్ట్ ఇది అన్ఫేర్ డిసిషన్ తీసుకున్నారు. గ్రీష్మ కేసు అన్ఫేర్ కాదు, కానీ సంజయ్ రాయ్ కేసు చాలా అన్ఫేర్ అని చెప్తున్నారు. అయితే అసలు గ్రీష్మ తన బాయ్ ఫ్రెండ్ ఎందుకు చంపింది, అసలు ఎలా చంపింది? స్లో పాయిజన్ అంటున్నారు కదా, ఎన్ని డేస్ నుంచి ఇదంతా నడుస్తుంది, అసలు ఈ కేసు ఎప్పుడు అయ్యింది, ఇవన్నీ చెప్పండి ఒకసారి. యాక్చువల్లీ ఈ కేసు అయింది అక్టోబర్ 14, 2022లో అయింది ఈ కేసు. యాక్చువల్లీ అప్పుడు దాని ముందు కూడా గ్రీష్మ ట్రై చేసింది ఆయనకి స్లో పాయిజన్ చేయడం. ముందు ఆమె ఫ్రూట్ జ్యూస్లో పారాసెటమాల్ మిక్స్ చేయడం, ఇవన్నీ ట్రై చేసింది. అది ఫ్రూట్ జ్యూస్ ఏదో కొంచెం చేదుగుందని తాగకుండా పెట్టేస్తే ఆయన సర్వైవ్ చేసిండు, కానీ ఫెయిల్ అయిపోయింది అంతే. దాని తర్వాత ఈమె మళ్ళీ ట్రై చేసింది, గూగుల్లో చాలా సెర్చ్ చేసి అక్కడిక్కడ సెర్చ్ చేసి దొరకపెట్టి ఆయుర్వేదిక్ మెడిసిన్లో పారాక్వాంట్ అని మిక్స్ చేసి, అది ఒక హెర్బిసైడ్ అనమాట, అది వీడ్స్ని అవన్నీ కిల్ చేయడం హెల్ప్ చేస్తుంది. ఓకే. దాంతోనే అది మిక్స్ చేసి ఎట్లయినా పాయిజనింగ్ చేసి ఆయనని చంపేసింది. అదే అయితే డైరెక్ట్ చంపేయలే, ఓకే, అది స్లో పాయిజన్ లాగా ఇచ్చింది అనమాట. తనకి ఎవరైనా హెల్ప్ ఉన్నారా? అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి తనకి హెల్ప్ దొరికింది అని అన్నారు. సో అవును, ఆమె గ్రీష్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంకుల్ ఇంకా వాళ్ళ మదర్ దీంట్లో ఇంక్లూడ్ ఉన్నారు. ఓకే. వాళ్ళ అంకుల్ కూడా దీంట్లో చాలా హ్యాండ్ ఉంది, ఇంకా ఆయనకు కూడా 3 years జైల్ అని వచ్చింది. కానీ వాళ్ళ మదర్ గురించి ఏమైనా ఎవిడెన్సెస్ కనిపించలేదు. దేర్ ఆర్ నో ఎవిడెన్సెస్ రిగార్డింగ్ దట్. ఏ ఎవిడెన్స్ దొరకలేదు, దానివల్ల ఆమెకు వదిలేశారు అంతే, రిలీజ్ అయిపోయింది. కానీ ఈమె కేసులో అయితే డెత్ సెంటెన్స్ ఇచ్చేస్తున్నారు అంతే. అసలు వీళ్ళు ఎన్ని రోజుల నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు అండ్ తనకి చంపాల్సినంత అవసరం ఏమొచ్చింది? అయితే అయింది ఏంటంటే ఆమెకు ఒక గుడ్ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందనమాట. ఒక మిలిటరీ ఆఫీసర్ నుంచి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. అదే ఆమెకి ఆ ప్రపోజల్ ఆమె ఓకే చేసేసింది. ఆమెకి చాలా నచ్చింది, ఆబ్వియస్లీ మిలిటరీ ఆఫీసర్ ఉందని ఆమెకి నచ్చింది. తను అప్పుడు రిలేషన్షిప్లో ఉందా? అప్పుడు రిలేషన్షిప్లోనే ఉంది ఆమె. ఓకే. అది అసలు వీళ్ళ రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ అయింది? వాళ్ళు 2021 నుంచి ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఓకే. అయితే 2021 నుంచి ఫ్రెండ్స్ ఉండి వాళ్ళు రిలేషన్షిప్లో వచ్చి ఒక 8 months అయింది చంపేటప్పుడు. మార్చ్లో వాళ్ళు రిలేషన్షిప్లో వచ్చినారు అనమాట. అయితే దాని తర్వాత 8 months రిలేషన్షిప్లో ఉండి ఆమె ఆల్రెడీ అబ్బాయిని ఏదైతే ఉన్నాడో షారోన్ రాజ్ అని పేరు, ఆయనకి చంపే ముందు ఈమె చెప్పింది, ఓకే, ఏంటంటే మీకు నేను వదిలేస్తా, బ్రేకప్ అంతే, నాకు ఇప్పుడు ఉండాలని లేదు, కానీ ఏం రీజన్ చెప్పలే అని చెప్తున్నారు. ఓకే. రీజన్ ఏందో బ్రేకప్ది చెప్పలే అని చెప్తున్నారు, కానీ వదిలేస్తా ఇదని చెప్పినారు. కానీ అప్పుడు తన రియాక్షన్ ఏంటి? అబ్బాయి రియాక్షన్ ఏంటి? ఆ అబ్బాయి ఏంటంటే ఇప్పుడు ఎవ్వరు అంత నచ్చి రిలేషన్షిప్లో ఉంటే, అంత ఒక లవ్ బాండింగ్ ఉంటే ఎవరు వదలడానికి రెడీ కారు కదా. అందుకే అట్లా రెడీ కాకుండా అయినా సరే నేను రిలేషన్షిప్ అయితే బ్రేకప్ చేయను అని ఇట్లా చాలా స్టబన్గా అగ్రీ చేయలే అంతే. దాని తర్వాత అగ్రీ చేయలే, ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ అంకుల్ ఐడియా ఇచ్చినాడు. వాళ్ళ మామయ్య కదా, అంకుల్ మామయ్య ఐడియా ఇచ్చి, ఇది నువ్వు అట్లా చంపే నేను అన్ని చూసుకుంటా, ఇట్లా స్లో పాయిజన్ ఏమైనా ఇచ్చాయి, అట్లా అది ఇండైరెక్ట్గా డెత్ అయిపోతుంది, అయితే ఎవరికి డౌట్ రాదు నువ్వు చంపేసినావని. సో అట్లా చేసి దాని తర్వాత ఆమె ఏమనుకుందంటే ఆమె మంచిగా ఇట్లా పెళ్లి చేసుకుని షీ క్యాన్ మేక్ అ గుడ్ ఫ్యామిలీ ఆఫ్టర్ దాట్ అని అనుకున్నది.
ఇది తర్వాత ఏమైందంటే ఆ స్లో పాయిజన్ తర్వాత ఒక 11 days లేటర్ మొత్తం ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు. ఆర్గన్స్ ఫెయిలియర్ అవంతా అయింది. ఓకే. ఈయనకి సస్పెక్ట్ అయింది ఏదో పాయిజనింగ్ ఏమైనా అయిందని సస్పెక్ట్ అయింది. అది హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఆయన డెత్ అని వచ్చేసింది. ఓకే. అయితే దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేసిన తర్వాత అది పోలీస్ హ్యాండ్కి వెళ్ళిపోయింది. అది అసలు ఈ కేసు జరిగినప్పుడు తన ఏజ్ ఏంటి, తను ఏం చదువుతుంది, అండ్ తన మైండ్ సెట్ కరెక్ట్గానే ఉందా? అసలు ఈ కేసు జరిగినప్పుడు ఆమె ఏజ్ చాలా ఎక్కువ ఏం కాదు. షీ వాజ్ జస్ట్ 22 years ఓల్డ్. ఒక ఇంగ్లీష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అంతే. ఓకే. కానీ ఆ ఏజ్లో ఆ మైండ్ సెట్ ఉండడమే ఒక చాలా రేర్ కండిషన్ అని, ఒక చాలా క్రిమినల్ మైండ్ సెట్ అని కోర్ట్ డిక్లేర్ చేసినారు. ఇంకా కోర్ట్ ఇది కూడా చెప్పినారు, ఈమెది ఇది ఒక ఫస్ట్ క్రైమ్ సీన్ అని కాదు అని కూడా చెప్పినారు. కానీ అది ఆమె రిఫ్యూజ్ చేసింది, ఆమె అది యాక్సెప్ట్ చేయలేదు. ముందు తను ఏం క్రైమ్ చేసిందని అంటే అది ఒక పారాసెటమాల్ మిక్స్ చేసింది ఫ్రూట్ జ్యూస్లో అనే కదా చెప్పిన. అంటే షారోన్తో పాటే దానికి కూడా ఒక క్రిమినల్ క్రైమ్ సీన్ లాగానే కోర్ట్ డిక్లేర్ చేసింది. ఇంకా అది కూడా ఒక అటెంప్ట్ టు మర్డర్ అని పెట్టింది. అండ్ ఆల్సో ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఫ్యామిలీ నుంచి కూడా ఏమన్నా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? కాదు, ఫ్యామిలీ నుంచి అయితే ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ వాళ్ళ అంకల్కి కూడా 3 years జైల్, ఇదే కేసు లోపల ఇదే కేసు పైన 3 years జైల్ డిక్లేర్ చేసినారు. అండ్ ఆల్సో చనిపోయినప్పుడు షారోన్ ఏజ్ ఎంత, తను ఏం చదువుతున్నాడు? షారోన్ కూడా చాలా తక్కువ ఏజే, అప్పుడు 21 years షారోన్. ఇంకా ఆయన బీఎస్సీ రేడియోలాజీ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. ఆయన అప్పుడు ఆ ఏజ్కి చాలా అంటే ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది. ఇంకా ఆ ఏజ్కి ఆయనకి ఏమైనా అర్థం కాకుండా ఆ రిలేషన్షిప్లో ఉన్నాడో ఏమో. ఆ ఏజ్లో చాలా అంటే సీరియస్ ఉంటారు కదా కొంతమంది, లవ్ రిలేషన్షిప్స్ అని, బాండింగ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఎందుకంటే అది బిగినింగ్ ఆఫ్ రిలేషన్షిప్, అది ఒక 8 months అయింది. అందుకే హీ కుడెంట్ లీవ్ హర్. అవును. అండ్ ఆల్సో కోర్ట్ జడ్జిమెంట్కి 2 years పట్టింది కదా. ఈ టైంలో షారోన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫైట్ చేశారా? అసలు ఎవరు ఈ కేసుని సీరియస్గా తీసుకున్నారు? యాక్చువల్లీ వాళ్ళ మదర్ చాలా ఎఫెక్ట్ అయింది ఈ కేసు తర్వాత. ఆబ్వియస్లీ ఎవరిదైనా పేరెంట్ 21 year old కొడుకు చనిపోయాడంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది ఈ కేసు తర్వాత. వాళ్ళ మదర్ అయితే ఈ డెత్ పెనాల్టీ తర్వాత చెప్పింది వాళ్ళ సన్కి ఫైనలీ పీస్ వచ్చింది, ఇప్పుడు ఆత్మ శాంతించింది అని చెప్పేసి, ఇప్పుడు హీ కెన్ రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పింది. ఇది అంటే ఒకవేళ చూస్తే ఇది చాలా అర్లీగానే కేసు రికవర్ అయింది. కానీ కొన్ని కేసెస్ అయితే చాలా టైం పడుతుంది. నిర్భయ కేసు తీసుకోండి, అది 7-8 years పడింది. ఇదైతే 2 yearsలో అయింది. అది చాలా ఒక రిలాక్స్ అంటే గుడ్ థింగ్, చాలా గుడ్ థింగ్ అయింది. అండ్ ఆల్సో తనకి డెత్ పెనాల్టీ పడడం కూడా ఫేర్ అనే నా ఒపీనియన్. ఎందుకంటే ఇట్లా డెత్ పెనాల్టీస్ ఇవ్వకపోతే, ఇది ఒక లైట్గా తీసుకుంటే చాలామంది ఈ రూట్ చూస్ చేస్తారు. చాలామంది సైకలాజికలీ ఇల్ ఉన్నారు. వాళ్ళు సైకలాజికలీ ఇల్ అని కూడా మనం చెప్పలేము, ఎందుకంటే 22 year old అమ్మాయి కాబట్టి. యాక్చువల్లీ ఇది చెప్పలేమని కానీ చెప్పచ్చు కూడా. ఎందుకంటే ఒక 22 year old అమ్మాయి ఇట్లా బ్రూటల్లీ ఇది ప్లాన్ చేయడము, అది కూడా జస్ట్ 8 months రిలేషన్షిప్లో ఉన్న తర్వాత. షీ హ్యాడ్ మెనీ ఆప్షన్స్ యాక్చువల్లీ. అవును. ఆమె కొంచెం ఫోర్స్ చేసి, లేదు నేను నీతోనే ఉండను, పెళ్లి చేసుకుంటా, ఇది అది అని చాలా మంది చేస్తున్నారు. ఇట్లా అది చేయడం కరెక్ట్ అని చెప్తలేం, కానీ ఒక లైఫ్ తీసుకోవడం కన్నా అది చాలా బెటర్ యాక్చువల్లీ. ఇంకా అట్లా చేయడం ఎటువంటిది జస్టిఫై చేయదు, తన యాక్షన్స్ ఏవి జస్టిఫైబుల్ కాదు. సో తనకి డెత్ పెనాల్టీ పడడం ఫేర్ అని నేను అంటే వదిలేయడం ఈజ్ ఈజియర్, ఇంకా బెటర్ ఆప్షన్ దాన్ చంపేయడం. కనీసం అన్ఫేర్ బ్రేకప్ ఈజ్ ఫేర్ దెన్ డెత్ కదా. అదే ఇప్పుడు ఆయన లైఫ్ కూడా పోయింది, ఈమె లైఫ్ కూడా అంతే, ఎండ్ అంతే. ఇప్పుడు 2 జీవితాలు ఆగమైనట్టే కదా. ఇది 2 families యాక్చువల్లీ, నాట్ ఓన్లీ లైఫ్స్. అంటే కొంతమందికి ఇట్లా ఒక సెల్ఫిష్ నీడ్, ఆమెకు కొంచెం అట్లా గ్రీడీ వచ్చింది. మిలిటరీ ఆఫీసర్ అనేసరికి ఒక గ్రీడ్ వచ్చింది. ఆ గ్రీడ్ చూసి, అది చాలా ఆబ్వియస్లీ మనీ ఉంటుంది, ఇంకా
రిచ్ ఫ్యామిలీ, లైఫ్ టైం ఈమె రెస్ట్ చేయొచ్చు, రిలాక్స్ చేయొచ్చు అని అనుకుని ఆమె అది కన్సెంట్ చేసింది ఆ మ్యాచ్కి. అండ్ ఆల్సో ఇప్పుడు ఇట్లాంటి కేసెస్, అతుల్ సుభాష్ కేసు కానివ్వండి, ఈ కేసు కానివ్వండి, లవ్ పైన ట్రస్ట్ అనేది మొత్తం పోతుంది యూత్కి. యాక్చువల్లీ మీరు ఫీమేల్ సైడ్ చెప్పండి, మేల్ Male సైడ్ side చెప్పండి, చెప్పండి, అవును. శ్రద్ధ ఆఫ్తాబ్ కేసు కూడా ఏదైనా చిన్న విషయం కాదు. కాదు, అవును. అయితే ఇవన్నీ కేసెస్ ఇప్పుడు చాలా రెగ్యులర్ అనిపిస్తుంది అవ్వడం. అప్పుడు ఇప్పటికీ కొంచెం ఈ జనరేషన్ అలర్ట్గా ఉండాలి, కొంచెం ఈ జనరేషన్ ఆలోచించాలి ఏదైనా స్టెప్ తీసుకోవడానికి. ఇంకా ఈ కేసెస్తోనే కొంచెం అంటే నేర్చుకోవాలి, నాలెడ్జ్, అక్నాలెడ్జ్మెంట్ వాళ్ళకి అందరికీ ఉండాలి. అండ్ ఆల్సో లవ్ ఈజ్ బ్లైండ్ అనే విషయాన్ని మర్చిపోవాలి. ఎందుకంటే అతుల్ సుభాష్ కేసు చూసిన తర్వాత ఇంకా ఈ కేరళ కేసు, శ్రద్ధ ఆఫ్తాబ్ ఒక కేసు అయింది 3 years. అసలు జెండర్ కి బేస్ లేకుండా ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. కాబట్టి యూత్ కొంచెం జాగ్రత్తగా కొంచెం అనలైజ్ చేసి నిజమేనా కాదా ఆ లవ్ అని చూసుకొని క్యాల్కులేటివ్లీ రిలేషన్షిప్లో రావాలని అర్థం అంతే. ఎందుకంటే ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, బ్లైండ్గా రిలేషన్షిప్లో వస్తే ఇట్లా కేసెస్ జరుగుతాయి. అండ్ ఆల్సో ఈ కోల్కతా కేసులో చాలా లూప్ హోల్స్ ఉన్నాయని నా ఫీలింగ్. ఎందుకంటే ఆల్రెడీ అది లూప్ హోల్ తోటే స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో సంజయ్ రాయ్కి, తను క్లియర్లీ చెప్తున్నాడు నేను ఒక్కడినే లేను అని. అండ్ ఆల్సో అది నిజం, ఎందుకంటే ఒక్క అబ్బాయి అంత చేయడం ఈజ్ ఇంపాసిబుల్. సో ఉన్నారు ఇంకా వ్యక్తులు అని తెలిసి చెప్పిన తర్వాత అతను వాళ్ళ పేర్లు చెప్పడానికి ఎందుకు హెసిటేట్ అవుతున్నాడు? లేకపోతే అతను పేర్లు చెప్పారు కానీ మనకి తెలీదా, మనకి ఇంకా బయటకి ఇన్ఫర్మేషన్ రాలేదా అని చెప్పేసి నాకు ఒక డౌట్ అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే ఈ సంజయ్ రాయ్ అని ఎవరైతే ఉన్నాడో ఈయన సస్పెక్ట్ కదా, ఈయన వెనకాల చాలా పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ ఉంది. ఓకే సో ఈ పొలిటికల్ పార్టీ సపోర్ట్ ఉన్న తర్వాత ఈయనకి కొంతమంది అయితే చెప్తున్నారు హీ గాట్ పెయిడ్ టు డూ దాట్. హీ గాట్ పెయిడ్ టు డూ దాట్. ఇంకా కొంతమంది అయితే చెప్తున్నారు ఈయనతోని ఆ పొలిటికల్ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ ఉన్నారని ఆ కేసులో చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నారో ఈయన రివీల్ చేస్తలేరు ఎవరెవరు ఈయనతోనే ఉన్నారో. ఇంకా ఐ డోంట్ నో ఎందుకో ఇన్వెస్టిగేషన్ టీం ఎవరైతే ఉన్నారో, సిబిఐ ఇంకా ఇన్వెస్టిగేషన్ టీం ఇంకా పోలీస్ అందరు కలిసి ఈయనతోని ఎందుకు ఆ స్పిట్ అవుట్ చేయగలుగుతలేరు ఇంకా ఆ నేమ్స్. అసలు పోలీసులు పెట్టే టార్చర్కి జనరలీ చెప్పేసి ఉండాలి ఇప్పటిలోపు సంజయ్ రాయ్. ఒకవేళ చెప్పకపోయినా నేను ఒక్కడిని లేను అని మాత్రం చెప్పుండాడు కదా. తనకి చెప్పొద్దు అని అనుకుంటే నేను ఒక్కడిని లేను ఇంకా చాలా మంది ఉన్నారు అని కూడా చెప్పడు. చెప్పుంటే మొత్తం చెప్పుంటాడు. ఈ సగం సగం చెప్పడం ఏంటి, మళ్ళీ దాన్ని డీప్గా వీళ్ళు తవ్వకపోవడం ఏంటి అని చెప్పేసి నాకు అర్థం కాని విషయం అనమాట. అండ్ ఆల్సో ఈ కేరళ కేసు చాలా రేర్ కేసు అని చెప్పేసి తనకి ఉరిశిక్ష వేశారు అని చెప్తున్నారు. ఇంకా కోల్కతా కేసు ఏమో చాలా కామన్ కేసా అది, అంటే ఒక అంత పెద్ద సిచ్యువేషన్ అది కామనా? అండ్ ఆల్సో దానికి ఒక జీవితకాలం వేస్తే సరిపోతుందా? నిజంగా చెప్పాలంటే అసలు ఎప్పుడైతే రేర్ కేసు ఉంటుందో దానికి జీవితకాలం వేసి లైఫ్ని అసలు నేర్చుకోండి అని చెప్తే ఏదో అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏదైతే ర్యాపిడ్గా పెరిగిపోతుందో కేసు, ఏదైతే రేపు, సో దానికి నార్మల్ ఒక చిన్నది ఇచ్చేస్తే ఇంకా రెచ్చిపోతారు కదా జనాలు. ఇది ఎక్కడి వరకు కరెక్ట్ అసలు? అందుకే ఇది చాలా అన్ఫేర్ డిసిజన్ అని కోర్టు నుంచి, ఇది చాలా అన్ఫేర్, ఇది అంటే ఇంజస్టిస్ ఏదైతే చెప్తారో అది ఇంజస్టిస్ ఇది ఆ కేసుకి. ఇంకా మనకు ఎక్కడి వరకు అనిపిస్తుంది ఏంటంటే ఇది ఇప్పుడైతే లైఫ్ సెంటెన్స్ ఇచ్చినారు, ఇది మెల్లగా ఇప్పుడు ఇంకా ఫైట్ చేసిన తర్వాత ఇది డెత్ పెనాల్టీ కావచ్చు. ఇంకా ఇది ఏదైతే ఉన్నదో కేరళ కేసు ఏదైతే ఉన్నదో అది డెత్ పెనాల్టీ ఇచ్చినారు. కానీ ఈమెకి, గ్రీష్మ అనే అమ్మాయికి ఒక ఆప్షన్ అని ఉంది. ఈమె దీనికి ఫైట్ బ్యాక్ చేసి లైఫ్ సెంటెన్స్ అయినా లేకపోతే డెత్ పెనాల్టీ బ్యాక్ ఆఫ్ అయినా చేయొచ్చు యాక్చువల్లీ. సో ఇన్ దిస్ కేస్ ఇది ఎట్లయినా కానీ జడ్జ్మెంట్ అయితే అన్ఫేరే. ఈ జడ్జ్మెంట్ ఇవ్వడం అది కోల్కతాది జడ్జ్మెంట్ అన్ఫేర్. ఎందుకంటే ఇది చాలా పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఇంకా ఎక్స్పర్ట్స్ కూర్చున్నారు అక్కడ జడ్జ్మెంట్ దగ్గర. వాళ్ళు ఇట్లాంటి అన్ఫేర్ జడ్జ్మెంట్ ఇవ్వడం ఎటువంటిది జస్టిస్ కాదు. అండ్ ఆల్సో ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి మేబీ సంజయ్ రాయ్ ఇంకా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో యూజ్ రావచ్చు కాబట్టి
తనకి డెత్ పెనాల్టీ ఇంకా ఇవ్వలేదు అనుకోవచ్చు. ఇది అన్ఫేర్ కానీ ఇది ఒక మైండ్ఫుల్ డిసిజన్ కూడా చెప్పచ్చు. ఎందుకంటే చెప్పొచ్చు. ఈ సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నారో ఈయన చాలా యూస్ఫుల్ వస్తారు యాక్చువల్. ఇంకా ఎన్నో కల్ప్రిట్స్ ఉన్నారు దీంట్లో. కొంతమంది చెప్తున్నారు 8 to 10 పీపుల్ ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారని, కొంతమంది చెప్తున్నారు 18 పీపుల్ కూడా ఇన్వాల్వ్ ఉన్నారని చెప్తున్నారు. అయితే ఈ కేసెస్లో సంజయ్ రాయ్ స్పిట్ అవుట్ చేయడానికి చాలా యూస్ఫుల్ వస్తాడు. సో అప్పుడు స్పిట్ అవుట్ చేయడానికి ఇప్పటికే ఆయనకి డెత్ పెనాల్టీ ఇచ్చేస్తే ఆయన వెళ్ళిపోతే ఈ కేస్ చాలా ఈజీ అయిపోతుంది. కల్ప్రిట్స్ ఇట్లనే అంటే ఈజీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు. అది వద్దు అని అనుకొని ఇది అంటే ఈ డిసిజన్ చెప్పినారా, లేకపోతే ఏదో ఒకటి లైఫ్ సెంటెన్స్ ఇద్దామని డిసిజన్ చెప్పినారా, ఇప్పుడు అంత క్లారిటీ లేదు దీని మీద. సో కేరళ కేసుకి ఒక ఫుల్ స్టాప్ పడింది. తన జడ్జ్మెంట్తో రాజ్ వాళ్ళ మదర్ సాటిస్ఫై అయ్యారు. అండ్ ఆల్సో మనకు కూడా అదంతా ఫేర్ అనిపిస్తుంది కాబట్టి అది ఒక ఫుల్ స్టాప్ పడినట్టే. అండ్ దీని నుంచి ఒక మంచి లైఫ్ లెసన్ నేర్చుకోండి యూత్. అండ్ ఆల్సో కోల్కతా కేసు అంటారా, ఆ జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేద్దాం. ఆ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవడానికి ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.